హలో అండి. వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రెసిపీ వచ్చి చూస్తున్నారు కదండీ. నోరూరించే గుమగుమలాడే పులిహోర అండి. చింతపండు పులిహోర. దీనికోసం మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇవ్వండి. చూస్తున్నారు కదా, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, ఆవాలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇవన్నీ నేను పచ్చివే తీసుకున్నాను. ముందుగా మనమైతే ఒక 150 గ్రామ్స్ వరకు చింతపండు అనేది నానబెట్టుకున్నానండి. ఒక 1 టైం అయితే శుభ్రం కడిగేసి ఆ తర్వాత నానబెట్టుకున్నాను. ఈ విధంగా గుజ్జు అనేది సపరేట్ చేసుకున్నానండి. తాలింపు కోసం అయితే నేను ఇవన్నీ అంటే ముందుగా చింతపండు గుజ్జునైతే ప్రిపేర్ చేసేస్తున్నానండి. కర్రీలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా మనం ఆయిల్ వేసేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మొత్తం తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం శనగపప్పు వేసేసుకుంటే బాగా వేగనివ్వాలండి. ఇది బాగా వేగడం వల్ల పులిహోరకి మంచి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి అండి. మీకు ఎంత కారం కావాలనుకుంటే దాన్ని బట్టి పచ్చిమిరకాయలు తీసుకోవాలి. నేనైతే ఒక 7 వరకు తీసుకున్నానండి. అంటే నేను చేసే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంది. అందువల్ల దీంట్లోనే కరివేపాకు బాగా అన్నీ మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసానండి. మొత్తం క్వాంటిటీ ఎక్కువ అని చెప్పాను కదా. ఈ విధంగా సపరేట్ చేసిన చింతపండు గుజ్జుని కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలండి. దీంట్లోనే సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఇది సరిపోకపోతే మళ్ళీ తర్వాత దించుకునేటప్పుడు వేసుకోవాలి. ఈ లోపల మనమైతే బియ్యం కడిగి పెట్టుకుందామండి. ఇది 1 అవర్ నానబెట్టానండి బియ్యం. సో కడిగి అది పక్కన ఎసరు పెట్టేసుకున్నాను. నేను దీంట్లో చింతపండు గుజ్జులో అయితే కొంచెం బెల్లం వేసుకున్నానండి. ఈ విధంగా బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులుపు అనేది ఎక్కువ అనిపించదు. అది కాకుండా దాని రుచి అనేది చాలా బాగుంటుంది. మనం దీంట్లో కొంచెం ఆవాలు, ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేసి అది పొడి చేసి వేసానండి నేను. లేదు ఆవపిండి ఉంటే మీరు డైరెక్ట్గా ఆవపిండి వేసేసుకోవచ్చు. సో రైస్ అనేది ఉడికిపోయింది. నేనైతే అది చూపించలేదండి వీడియోలో. సో ఆ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా. ఇది రెండో తాలింపు అండి. దీనికోసం మనం ఆవాలు, వేరుశనగ పప్పులు, జీడిపప్పులు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. ఈ విధం అనేది ఇదంటే దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేస్తాను. సో ఉడికిపోయిన రైస్లోనే నేను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన ఈ తాలింపు వేసేసాను. దాంట్లోనే ఇందాక ఉడికించిన చింతపండు గుజ్జు తాలింపుది కూడా వేసేసానండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది బాగా సరిపోవాలండి. ఈ విధంగా ఉడికించుకొని ఈ విధంగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గుడిలో ప్రసాదంలానే ఉంటుందండి అచ్చంగా. నేనైతే గుడిలో ఇవ్వడానికి కోసమే చేశానండి. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఎంతో గుమగుమలాడే రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.